జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో గెలవడం అనేది చాలా కష్టం అంటున్నారు. అంతేకాకుండా ఆయన సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది చాలా సంక్లిష్టంతో కూడుకున్నదని కూడా అంటున్నారు. మీరేమంటారు? అంటే ఉమ్మడి జిల్లా అంటారా, లేక కడప ప్రస్తుతం ఉన్న జిల్లా అంటారా? సో ఓవరాల్గా ఆయన సొంత జిల్లాకు సంబంధించి కడప జిల్లా అంటే అది అన్నమయ్య జిల్లా అవుతుందిలేండి. 3 నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి, 4 నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. సొంత జిల్లాలో ఈ కడప జిల్లాలో ఉండే సీట్లు సొంత జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే అక్కడ లోక్సభకు మొత్తం కడప జిల్లాకంతా ఒక లోక్సభ సీట్ ఉంది. ఆ లోక్సభ అభ్యర్థులను పరిశీలించినప్పుడు అవినాష్ రెడ్డి గారేమో వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడినారు. షర్మిలమ్మ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినారు. భూపేష్ రెడ్డి అని ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ముగ్గురిని పరిశీలించినప్పుడు ఏమవుతుంది అంటే భూపేష్ రెడ్డి జమ్మలబడు శాసనసభ నియోజకవర్గానికైతే ఒక 2 సంవత్సరాలుగా తిరిగినాడు, ఒక అభ్యర్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడు, గ్రామాల్లో ప్రజలను కలుసుకున్నారు. న్యాయంగా అయితే జమ్మలమడుకు ఆయన అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ ఎంపిక చేయాల్సిందే. ఆయన జిల్లా స్థాయి నాయకుడు కాదు. అంటే ఆబ్వియస్గా ఏమవుతుందంటే బయట రాజకీయ పరిజ్ఞానం వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఇది ఎటు రాని సీటు ఎందుకు డమ్మి అభ్యర్థిని పెడితే పోతుంది కదా అని పెట్టినట్టు అర్థమవుతుంది. అప్పుడు ఫైట్ ఏమవుతుంది, షర్మిలకు అవినాష్కి అవుతుంది. పులివెందుల్లో మొత్తం అన్ని బూతుల్లోనూ ఏజెంట్లను కూర్చోబెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి అయితేనేమి, సునీత గారు అయితేనేమి, వివేకానంద రెడ్డి గారి కూతురు, షర్మిలమ్మ అయితేనేమి, ముగ్గురు కలిసి కష్టపడి ప్రతి బూత్లోనూ ఏజెంట్లను కూర్చోబెట్టారు. గతంలో అయితే దాదాపు 20-30 గ్రామాల్లో ఏజెంట్లు ఉండేవాళ్ళు కాదు, 1 సైడ్ పోలింగ్ ఉండేది. అటువంటిది ఇప్పుడు ఫ్రీగా ప్రజలు పోయి బూత్లో ఓట్లు వేసినారు. అక్కడ ప్రజానీకాన్ని కొందరిని ఎవరైనా మిత్రులను విచారించితే ఒక ఓటు జగన్మోహన్ రెడ్డికి వేశారు అసెంబ్లీకి, 2వ ఓటు షర్మిలమ్మ గారికి వేశారని క్రాస్ ఓటింగ్ జరిగింది. అందువల్ల పార్లమెంట్ అభ్యర్థికి పులివెందులో కొంచెం గతంలో అయితే 50,000 లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేది, అటువంటిది ఇది తగ్గుతుంది. 10,000 ఎవరికొకరికి రావచ్చు, షర్మిలమ్మకో అవినాష్కో. మొత్తం మీద జిల్లా మొత్తం మీద చూసినప్పుడు ఈ మైనారిటీ ఓట్లయితే 2వ ఓటు ఖచ్చితంగా షర్మిలకి వేశారు. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా మెజారిటీ పీపుల్ షర్మిలమ్మకి వేశారు. డిపాజిట్ కూడా వస్తుందా రాదా అనుకునేది ఇప్పుడు గట్టి పోటీలో ఉంది. గెలిపోవటంలో అనేది అది ఎంచిన తర్వాత చెప్పగలిగేది. ఇంతకుముందు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల మెజారిటీ వస్తాయి, అటువంటి మెజారిటీలు ఉండవు పార్లమెంట్ సీటుకు. ఇంకా శాసనసభకు చూసుకున్నప్పుడు దాదాపు 4 సీట్లలో బలంగానే ఉన్నారు తెలుగుదేశం. పొద్దుటూరు కానీ, కడప, కమలాపురం, ఈవెన్ మైదుకూరు కూడా చెప్తున్నారు. మైదుకూరు అని జమ్మలమడు వచ్చి కీన్ కంటెస్ట్ అని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఏమో 4,000-5,000తో గడ్డను పడతాను అని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలమైన అభిప్రాయంతో ఉన్నాడు. అటు బీజేపీ తరపున నిలబడిన అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఆయనేమో నేను 10,000-15,000తో గెలుస్తాను అని అంటున్నారు. సరే, అది అటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి, ఎంచిన తర్వాత కానీ దాని సమస్య పరిష్కారం కాదు. అందువల్ల 3వ 4వ సీట్లు అయితే తెలుగుదేశం కూడా కడపలో వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు. అది కడపలో పరిస్థితి. అంటే అసలు ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి, ఇటు కాంగ్రెస్ నుంచేమో షర్మిల, వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ అని మీరు చెప్పారు కదా. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? చెప్తాను కదా, ఒకప్పుడు డిపాజిట్ రాదనుకున్నది షర్మిల గారికి, పోటీలోకి వచ్చారు, విజయానికి దగ్గర వచ్చారు. ఎందుకంటే నారో మెజార్టీలో చెప్పలేం కదా కరెక్ట్గా.
సో ఖచ్చితంగా అంటే అవకాశాలు, గెలుపు అవకాశాలు షర్మిలకే. ముందు మాదిరి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అయితే రావు. ఏదో వేలల్లో వీళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు. ఓకే. సో అండ్ అలాగే మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలుస్తారా, ఓడిపోతారా ఆయన నియోజకవర్గంలో? ఆయన గెలుస్తారు. ఎందుకంటే ఒక ఓటు ఆయనకేసారు, ఒక ఓటు షర్మిలమ్మకి వేశారు కాబట్టి పులివెందుల ప్రజానికి. ఓకే. వేసినప్పుడు ఆయన 40,000 50,000 దగ్గర దగ్గర రావచ్చు ఆయనకు కూడా. ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి భారతి గారికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో ఎదురు ప్రశ్నలు చాలా వినిపించాయి. ఈ పెన్షన్కి సంబంధించి కానీ, లేకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కానీ వాళ్ళ పార్టీ నేతలే ప్రశ్నించారు. ఎందుకు మీ ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో అనేది పాస్ పుస్తకం మీద వేయించారు, అండ్ అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎందుకు మా ఆస్తులన్నీ మీకు ఇవ్వాలి అని ఇలా చాలా ఎదురు ప్రశ్నలు వచ్చాయి భారతి గారికి. సో ఈ ఎఫెక్ట్ ఏమన్నా అక్కడ చూపించేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా లేదా? అంటే పులివెందుల్లోనే కాదు, జనరల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజల్లో అయితే కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వం తాకట్టు పెడుతుంది మా భూములు అనేది. ఎందుకు వచ్చింది అంటే ఈ సమస్య పాస్బుక్ల మీద తన ముద్ర వేయించుకున్నారు, సర్వే రాళ్ళ మీద కూడా తన ఫోటో వేయించుకున్నారు. సర్వే రాళ్ళంటే అది వేరే సమస్య. పాస్బుక్ అనేది భూమి ఉన్న ఆసామికి హక్కుగా కదా పత్రం ఇచ్చేది. అది దాని మీద ఆయన ముద్ర వేసుకోవడము, ఆంధ్రప్రదేశ్ సింబల్ వేసుకోవచ్చు కానీ ఫోటో వేయడం అనేది అది మంచి సాంప్రదాయం కాదు. రెండోది ఏమిట్రానంటే రిజిస్ట్రేషన్లు ఇవి చేస్తే ఒరిజినల్ ఏమో ప్రభుత్వం దగ్గర ఉంటుందంట, కాపీ నకలు ఇస్తారంట. నకలు ఇచ్చినప్పుడు బ్యాంక్కి అందుపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఒరిజినల్ ఇస్తేనే బ్యాంకులో లోన్ ఇస్తారు, ఈ నకలు ఇస్తే ఇవ్వరు. ఇటువంటి ఇబ్బందులు ఉండడము, ప్రభుత్వం మా ఒరిజినల్ తీసుకొని ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వం ఏమన్నా రేపు మార్టిగేజ్ చేస్తుంది మా భూములను అనే అనుమానాలు, మావి తీసుకొని మీరెందుకు తీసి పెట్టుకోవడం అనేది అది కోస్తలాంధ్రలో అయితేనేమి రాయలసీమలో అయితేనేమి ఎక్కడైనా మాట్లాడుతున్నారు. అది ప్రభుత్వానికి అసంతృప్తి నీడ మాదిరి వచ్చిందంటే అది కూడా అందులో భాగమే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బాగా దెబ్బతీసింది. ఇక్కడ ధరణి అట్ట బీఆర్ఎస్ ప్రభుత్వానికి దెబ్బతీసిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వైఎస్ఆర్సీపీకి మీద ఉండే అసంతృప్తికి ఒక కారణం. సో ఏపీ ఎలక్షన్స్లో అయితే ఎన్డీఏ కూటమి అంటున్నారు. సెంట్రల్ వైజ్ చూసుకుంటే అక్కడ మళ్ళీ బీజేపీ వస్తోంది, మోదీ 3.0 అని చాలా ఎక్కువగా వినిపిస్తుంది. దాన్ని బాగా జనాల్లోకి తీసుకెళ్లారు. సో ఏమంటారు మీరు? అంటే కూటమి, ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమి ఏర్పడినప్పుడు ఇంకా కొంచెం ఒక 2-3 మాసాల ముందర ఏర్పడింటే అదొక పరిస్థితి ఉండేది. వాళ్ళ సీట్ల పంపిణీలో కొంత తగాదాలు, ఇప్పటికీ మమత బయటనే ఉంది కానీ కాకపోతే రేపు ఇండియా కూటమికే మద్దతు ఇస్తానని మమత ప్రకటించడం అయితేనేమి, ఇటువంటి కారణాల వల్ల సీట్ల పంపిణీలో డిలే అయింది. కూటమి ఒకటిగా ఉండేనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపించేది చాలా ఆలస్యమైంది. ఎన్నికల దగ్గర పడిన వేళ పంపించినారు కానీ అంతకుముందు అయితే ఇండియా కూటమి అంటే రకరకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. చేరతారని కొందరు, చేరని కొందరు. ఎలక్షన్ క్యాన్వాస్ మొదలయ్యి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంత బలపడింది ఇండియా కూటమి. కానీ మొత్తం మీద ఏతావత చూసుకున్నప్పుడు ఎన్డీఏనే మెజారిటీ తగ్గుతుంది, ప్రభుత్వం బొటాబొటిగా ఏర్పాటు చేయొచ్చు. లేదంటే ఎన్డీఏ మద్దతుదారులు ఉన్నారు కదా, వాళ్ళ సపోర్ట్ అయినా కానీ ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని. ఎన్డీఏ కానీ ఎన్డీఏకు బయట నుంచి మద్దతు ఇచ్చేవాళ్ళు వాళ్ళ మద్దతు అయినా ఏర్పాటు చేయొచ్చు అనేది అది జనరల్గా వచ్చింది. ఓకే, ఇంత మెజారిటీ రాదు. వాళ్ళు చెప్పినట్టు 400 అనేది 400 జరగదు. సో రీసెంట్గానే ఒక స్ట్రాటజిస్ట్ రిషి శర్మ అని ఒక కామెంట్ చేశారు. సో బీజేపీకి ఇటు మహారాష్ట్ర, కర్ణాటక ఈ కొన్ని రాష్ట్రాల్లో పట్టు చాలా తక్కువ ఉంది, బట్ ఏపీలో పోల్చుకుంటే మాత్రం చంద్రబాబు ఒక రకంగా చూసుకుంటే బెనిఫిట్టే ప్లస్సే అవుతారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఆయన పాస్ చేయడం జరిగింది ఒక కాన్వకేషన్లో ఇక్కడ. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మహారాష్ట్రలో అయితే కూటమి ఉంది కదా, శరద్ పవార్ అయితేనేమి, ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఒక కూటమిగా మహాగాడే కూటమి ఏదో ఉంది.
ఆ కూటమి ఇప్పుడు బలంగానే ఉంది మహారాష్ట్రలో. ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది. ఎందుకంటే అంత డిఫెక్టర్స్ పోవడము, పంచకుల కషాయం మాదిరి ఉంది అది ప్రభుత్వం అక్కడ ఉండినప్పుడు. అడ్వాంటేజ్ అయితే ఈ కూటమికే ఉంది. కూటమి ఉన్నప్పుడు బీజేపీ కూడా వాళ్ళతోనే కలిసింది కాబట్టి ప్రభుత్వం తరఫున వాళ్ళకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. అందువల్ల ఆయన చెప్పిన స్టేట్మెంట్ తప్పు ఉందని నేను ఖండించలేను. కొంత మేరకైతే శరద్ పవారు, ఉద్ధవ్ ఠాకరే, కాంగ్రెస్ కూటమికే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ వస్తే ఒకవేళ తెలంగాణకు వచ్చినప్పుడు 1-2 సీట్లు పెరగచ్చునేమో, 4 ఉన్నాయి, కొంత పెరగచ్చు. ఆంధ్రప్రదేశ్ పోయేసరికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకు కూడా పార్లమెంటు సీట్లు కూడా వస్తాయి కాబట్టి అవి మద్దతు ఇస్తారనేది. అది అయ్యేం తప్పని అనేదానికి లేదు, ఆ స్టేట్మెంట్ని తప్పనేదానికి లేదు. ఇంక పోతే వాళ్ళకు ఇక్కడ అన్నా డిఎంకే కూటమి పెట్టుకోకపోవడం ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే అన్నా డిఎంకే కూడా మంచి పరిస్థితి లేదు, డిఎంకేనే బాగుంది, బలమైన పరిస్థితులు. అక్కడ బలమైన పరిస్థితులు ఉన్నప్పుడు కాంగ్రెస్ డిఎంకే కలిసి ఉన్నారు. ఇక్కడ అన్నా డిఎంకేకు సరైన పొత్తు లేదు, ఇండిపెండెంట్గానే కంటెస్ట్ చేసిన దానివల్ల ఇంకా నష్టం ఉంటుంది. ఒకవేళ కాస్త కూస్త కర్ణాటకలో రావచ్చు సీట్లు, ఆంధ్రలో రావచ్చు, ఈడ తెలంగాణలో 1-2 సీట్లు పెరగచ్చు. ఇవి వాళ్ళకు అదనంగా కలిసి వచ్చేటి గతం కంటే. ఇప్పుడు నార్త్ ఇండియాలో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి సీట్లు. సో మరి తెలంగాణలో కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి కదా పార్లమెంట్ సీట్లకు సంబంధించి, ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అంటే అదే చెప్తున్నాను కదండి ఇంతకు మునిపే, ఇక్కడ కూడా తెలంగాణలో ఇప్పుడైతే 4 సీట్లు ఉన్నాయి వాళ్ళకు, బీజేపీకి 1 సీట్ అయితే అది ఇంకా ఎటు ఎంఐఎం పోయేదే. ఏమన్నా వస్తే మ్యాక్సిమం సిద్దిపేట సీటు బీఆర్ఎస్కి రావచ్చు. 1 సీట్ రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేను కరెక్ట్గా. కొంచెం ఆశలు బీఆర్ఎస్కి ఉండేదైతే సిద్దిపేట ఒకటి. ఇంకా మిగతా సీట్లన్నీ ఒకటారు అటు ఇటు సరిసగం రావచ్చు బీజేపీకి, కాంగ్రెస్కి కొంత మొగ్గు ఉంటుంది అని అంటారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మసూరారెడ్డి గారు.